పద్దెనిమిది ప్రస్తుతం మనతో పాటు ఫిర్యాదుదారుడు శిరీష ఉన్నారు. ఎట్లా మాట్లాడారు ఏంటండి, ఎట్లా అనిపిస్తుంది? ఈ 14 రోజులు రిమాండ్ విధించడం సమంజసంగా అనిపిస్తుందా, ఇంకేమన్నా కోరుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యాయదేవతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే న్యాయమూర్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మేము గత 5 సంవత్సరాల్లో కూడాను న్యాయస్థానాలు న్యాయమూర్తులను నమ్ముకున్నాము, ఇప్పుడు కూడాను గౌరవ హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు మానసిక హింసకు గురవుతూ ఉంటుంటే సంవత్సరాల తరబడి 10 సంవత్సరాల నుండి మానసిక హింసకు గురవుతూ ప్రతిరోజు సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని బ్రతుకుతూ ఉంటే చివరికి వాళ్ళు వేసినటువంటి నింద మాకు మానసిక హత్యతో సమానమని భావించి మేము ఈ విధంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అందున మీరు అంటున్నారు ఎస్సీ ఎస్టీ అని చెప్పి, అవును నేనే ఎస్సీ మహిళని. అక్కడ దళిత నియోజకవర్గం, రిజర్వ్ నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. ఆయన వేసే ఆ మాట మమ్మల్ని ఎక్కువగా మా మీదే దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో దాన్ని నేను ఉపయోగించుకోవడంలో తప్పలేదని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఈ రిమాండ్ ఇది మాత్రమే కాదు, కృష్ణరాజు గారిని తీసుకురావాలి. ఇంకొకటి సాక్షి యాజమాన్య భారతీరెడ్డి గారి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని బ్యాన్ చేయాలండి. అప్పుడు నాకు పూర్తిగా న్యాయం జరిగినట్టు మా మహిళలకి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న సంకర జాతి, అది ఇంకా ప్రమాదకరమైన వర్డ్. అలాంటి వర్డ్స్ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఆర్గనైజింగ్ ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ల మీద ఖచ్చితంగా ఈ టీం మొత్తం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముందు వెళ్లే దాంట్లో కూడా ఖచ్చితంగా ఎవరైనా ఒక మాట ఆడబిడ్డనంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పొద్దున వీడియో కూడా రిలీజ్ చేశారు కృష్ణరాజు, ఎట్లా చూడొచ్చు? అది వాళ్ళకి ఏ విధంగా కూడా భయం లేదు, ఏ మాత్రం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఏం జరిగినా మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న విధంగా వ్యవహరిస్తున్నారు అనడానికి అది ఉదాహరణ. వీళ్ల వెనక బలమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారు ఉన్నారనడానికి అది ఒక నిదర్శనం. రోహిత్, ప్రధానంగా మొత్తంగా కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా ప్రస్తుతానికైతే న్యాయం జరిగింది. కాకపోతే కృష్ణరాజును కూడా అరెస్టు చేయాలనే విధంగా కూడా ఎవరైతే ఫిర్యాదుదారుని ఉందో ఆ శిరీష కూడా, ఖమ్మంపాటి శిరీష కూడా క్లియర్ గా కోరుతున్నారు. ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళ డిమాండ్ కనిపిస్తుంది. సంచలనం లేకిచ్చినటువంటి అమరావతి ప్రజలందరినీ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా, మహిళలను కూడా ఉద్దేశించి ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో సాక్షి టీవీ లైవ్ షోలో ఇచ్చినటువంటి దాని మీద కేసు మరి ఖమ్మంపాటి శిరీష గారు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద మరి ఇన్వెస్టిగేషన్ చేసి డీఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి ఫస్ట్ లైవ్ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఆయన రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ ని మొత్తం కూడా మరి జడ్జి గారు మొత్తం కూడా పరిశీలించి 25 వరకు ఆయన్ని రిమాండ్ చేస్తూ కోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పోలీసు వారిని కూడా అతని కస్టడీలో తీసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు దీనికి సంబంధించి పూర్వపరాపాలు కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ రూపంలోనే కాకుండా ప్రజలు అందరూ కూడా లైవ్ షో చూసి ఎంత బాధపడ్డారో దానికి అనుగుణంగానే మరి ఎవరైతే ఫిర్యాదుదారున్నారో ముందుకు వచ్చేసి ఒక మహిళగా ఈ రోజు ప్రజల తరపున నిలబడేటువంటి విధానం ఏదైతే ఉందో అందరూ హర్షించాల్సిన విషయం. మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం, మా హైకోర్టు ఎక్కడుందండి? అమరావతిలో ఉంది. రాజ్భవన్ ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. ఈ మంగళగిరి కోర్టు ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. అసెంబ్లీ ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. మరి సెక్రటరియట్ ఎక్కడుంది? అమరావతి ఏరియాలో ఉంది. ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ నడిచే విధానంలో నడుస్తూ ఉంటే ఈ మొత్తాన్ని కూడా టార్గెట్ పెట్టేసి ఎంటైర్ సిస్టాన్ని కూడా పెట్టేసి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ మా హైకోర్టు కూడా అక్కడే ఉందని మాకు కూడా బాధగానే ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వేశ్యలు అన్న రూపంలో ఆయన చెప్పినా చెప్పబోయినా అదే అర్థంతో చెప్పి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సీరియస్ గా పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించేసి ఏదైతే ఈ ఆంధ్ర మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నిర్ణయం తీసుకుందో అదే దిశలో ఇంకా ముందు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీని వెనకున్నటువంటి ఎవరైతే సాక్షి మేనేజ్మెంట్ ఎవరైతే ఉండారో వారి మీద, అట్లాగే వైసీపీకి సంబంధించిన లీడర్స్ కూడా, ఎందుకు చెబుతున్నామంటే ఇంతటితో ఆగలేదు ఇది. వాళ్ళు యుద్ధం ప్రకటించారు. వాళ్ళు పదే చెప్పేది ఏంటంటే మేము అన్నాం మీరెందుకు ప్రింట్ చేయాలి, 1,00,000 ప్రింట్లు చేస్తారా అనే ప్రశ్న ఈ రోజు కూడా కోర్టులో కూడా శ్రీనివాసరావు గారు చూడండి బాధ వేసింది. మేము అక్కడ జరిగిందండి, జరిగితే ఏంటి 1,00,000 ప్రింట్లు మీరు ప్రింట్ చేస్తారా అనే పదం
వాడటం అనేది అంటే మరి బాధపడ్డప్పుడు మీరు అన్నమాట విషయం మీరు రియలైజేషన్ అవ్వట్లేదు. ఈ రోజు ప్రత్యేకంగా మీరు చూసినటువంటి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఆయన స్టేట్మెంట్ కూడా ఫర్దర్ గా మళ్లీ కూడా డిరాగేటరీ వర్డ్స్ వాడటం, అఫెన్సివ్ రిమార్క్స్ మేడ్ అవటం పిల్లల మీద, ఇది మహిళల మీద వాళ్ళు కంటిన్యూస్ అఫెన్స్ చేస్తూ అన్లాఫుల్ యాక్టివ్ చేస్తున్నారు కనుక ఇది చివరికి ఏదైతే ఉందో మరి సెక్షన్ 111 ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ట్రీట్ చేయబడితే కాకుండా ఇంకా ముందు కూడా దీంట్లో అనుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా పరదరగా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరిగిద్ది. ఓన్లీ వాళ్ళ టార్గెట్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, అమరావతి రీజనల్ ఏరియా అయితే ఉందో దాన్ని గతంలో 2014 నుంచి వాళ్ళు విషం జమ్మి అనేక రూపాల్లో, ఇప్పుడే కాదు అనేక రూపాల్లో కూడా 2014 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల వరకు వాళ్ళు విషం జమ్మారో అదే పందాలో అదే క్యాంపెయిన్ చేస్తూ దానికే ముందుకు పోతూ ఈ విధంగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా మేడౌట్ అవుతుంది. ఈ విధంగా కూడా మేము దీన్ని ముందు కూడా ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి రిమాండ్ రిపోర్టు ప్రైమా ఫేసీగా చూసినప్పుడు దీని సరైనటువంటి వివరణ కోరటం అనేది డీఎస్పీ గారిని, కన్సల్ట్ ఆఫీసర్ గారిని కోరటం జరిగింది. అయితే దాంట్లో రిమాండ్ రిపోర్టులోనే స్పష్టంగా మరి అదైతే జడ్జి గారికి రాతపూర్వకంగా ఆయనకు వచ్చినటువంటి గౌరవమైనటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ దానికి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పేర్కొన్న జడ్జిమెంట్స్ ఈ రూపంలో ఒక జనరల్ గా జరిగినటువంటి ఒక ఎస్సీలు ఉంటారు, అక్కడ అన్ని కులాలు ఉంటారు, మరి మెజార్టీ పీపుల్ కులాలు కూడా అక్కడ ఎస్సీలే ఉన్నారు కనుక అమరావతి ఏరియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పష్టంగా కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని పునరావృతం చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఎస్సీ ఎస్టీ కేసు కూడా మేడౌట్ విధంగా కూడా పాల్గొనేటువంటి ఒక ఇష్యూ ఏంటంటే అఫెన్సివ్ రిమార్క్స్ ఏదైతే ఉందో మేడ్ బై ది ఇంక్లూడింగ్ అంటే మహిళలు అన్న తర్వాత మహిళలు అన్ని కులాలు ఉంటాయి, అన్ని రకాలుగా కూడా ఉంటాయి కనుక అందులో న్యాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉందో శిరీష గారు కూడా దాంట్లో మరి ప్రధానంగా కూడా ఆమె ఫిర్యాదుదారుగా ఉంది. డెఫినెట్ గా అక్కడ మహిళా తల్లులందరూ ఎఫెక్ట్ అయినప్పుడు మరి ఎస్సీలు కూడా మహిళలు ఉన్నారు కదా కనుక ఆ దిశలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు కోర్టు వారు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో కోర్టు యొక్క పరిధి, దాని గురించి మేము కామెంట్ చేయగలం. 24/6/25 వరకు కస్టడీ ఇచ్చారండి. గుంటూరు జైలుకి అది వాళ్ళు నిర్ణయం ఇస్తారు ప్రెసిడెంట్. ఓకే, థ్యాంక్ యూ. ప్రధానంగా కూడా లాయర్లు అయితే క్లియర్ గా ఈ అంశం పైన చెప్తున్నారు. ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి చట్టానికి సంబంధించినటువంటి ప్రతి సెక్షన్ కూడా క్లియర్ గా జడ్జి ముందు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి కూడా కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా క్లియర్ గా కూడా చెప్పడం పరిస్థితి ఉందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 14 రోజులు రిమాండ్ విధించినటువంటి